తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం రేపింది. 150వ మెట్టు దగ్గర కనిపించింది చిరుత. చిరుతను చూసి కేకలు వేశారు శ్రీవారి భక్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు భక్తులను గుంపులుగా పంపుతున్నారు అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, తిరుమలలో గత కొద్ది రోజులుగా తిరుపతి ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా చిరుత సంచారం ఎక్కువగా ఉంది. ఇటీవల ఎస్వి యూనివర్సిటీలోను, వెటర్నరీ యూనివర్సిటీలోను, అదేవిధంగా అలిపిరి సమీపంలో కూడా ఈ యొక్క చిరుత సంచారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం చంద్రగిరి మండలం శ్రీవారి కాలినడక మెట్టు, అంటే తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో 150వ మెట్టు వద్ద ఈ రోజు ఉదయం చిరుత కనిపించడం జరిగింది భక్తులకు. ఆ యొక్క చిరుతను చూసిన భక్తులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురై కేకలు పెద్దగా వేయడంతో అది అటవీ మార్గంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే ఉన్న అంటే ఇక పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో సులభాకు సంబంధించిన సిబ్బంది ఆ యొక్క చిరుతను గుర్తించిన ఆ యొక్క సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు అలాగే యొక్క భద్రతా సిబ్బందికి కూడా సమాచారం అందించారు. వారు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క చిరుత యొక్క ఖాళీ ముద్రలు కూడా సేకరించారు. అదేవిధంగా భక్తులు కూడా చాలా అప్రమత్తంగా కూడా తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్లాల్సి ఉందని చెప్పి కూడా వాళ్ళకి తగు జాగ్రత్త కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ పిల్లలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేగా ఒంటరిగా ప్రయాణం చేయకుండా గుంపులుగా వెళ్లే విధంగా కూడా వారందరినీ ఒక చోట చేర్చి, అంటే ఒక్కసారిగా ఒక 100 మందిని 200 మందిని కలిపి తిరుమల నడక మార్గంలో కూడా తిరుమలకు శ్రీవారి మెట్టు ద్వారా అనుమతిస్తున్నారు. అంటే పూర్తిగా గతంలో కూడా ఎవరైతే ఆ యొక్క లక్షిత పైన కానీ అదేవిధంగా కౌశిక్ అనే చిన్నపిల్లల పైన కూడా చిరుతపులి దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క దాడిలో కూడా ఒక చిన్నారి కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా టీటీడీ అధికారులు కూడా అటవీ శాఖ అధికారులు గట్టిగా చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ యొక్క చిరుతపులి సంతతి ఎక్కువగా పెరగడం వల్లే ఈ యొక్క వీటి సంచారం ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఈ యొక్క కాలినడక మార్గంలో వెళ్లే భక్తులు కూడా ఆ యొక్క తినుబండారాలను తిని అటు పక్కన అంటే నడక మార్గానికి ఇరువైపులా వేయడం వల్ల కూడా, అంటే డస్ట్బిన్ లో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల కూడా వాటి కోసం ఈ యొక్క అడవి పందులు అదేవిధంగా ఆ యొక్క జింకలు ఇవి రావడం వల్ల వాటి కోసం ఈ కుందేళ్లు వీటి కోసం ఆ యొక్క చిరుతపులు రావడం కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ యొక్క అటవీ ప్రాంతాన్ని వదిలి ఈ యొక్క జనవాసాల్లోకి ఆ యొక్క వన్యమృగాలు వచ్చి కొంత ఇబ్బందులకి గురే పరిస్థితి కూడా పూర్తిగా కనిపిస్తుంది.